మెడి హెబ్స్ వెల్నెస్కి స్వాగతం అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మన ఈ మధ్యన ఒక అమ్మాయి కాల్ చేసి అడిగిందండి, ఆన్లైన్ ఎందుకు పెట్టారు మీరు? సో ఆమెకు అనుకూలంగా ఆన్లైన్ కావాలి అని. పాపం అమ్మాయి చిన్నపిల్లలు ఉన్నారంట. అయితే ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే, ఆన్లైన్ అనేది అందరూ ఫాలో అవ్వలేరు. మేము చెప్పేది ఓకే. ఇంతకుముందు చెప్పాము, కరోనా టైంలో ఆన్లైన్లో చెప్పారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా సెటిల్ చేశారు. 3 క్లాసెస్ చెప్పాము మేము ఆన్లైన్లో కూడా. కానీ ఏంటంటే అందరికీ రీచ్ అవ్వదు, పర్ఫెక్ట్ నాలెడ్జ్ రీచ్ అవ్వదు. ఎందుకంటే మీకు ఆ ప్రోడక్ట్ ప్రాక్టికల్ తయారు చేస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు వచ్చే డౌట్స్ అలా ఆన్లైన్లో చూస్తే అసలు అర్థం కాదు. ఏదో విన్నామా, నెక్స్ట్ ట్రయల్ చేసామా, అట్లా ఉంటుంది. కానీ ఆ చేంజెస్ ఏంటి, ఆ స్మెల్ ఏంటి, ఇంకా ఎలాగ మనం కొత్తగా చేయొచ్చు, ఇలాంటివన్నీ ఏంటంటే ఆన్లైన్లో అస్సలు కష్టం చాలా. నేను చెప్తున్నాను, ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ చేసిన వాళ్ళు నాతో షేర్ చేసుకున్నారు కాబట్టి చెప్తున్నాను ఈ విషయాలు. ఇంకోటి ఏంటంటే, మీరు ఆన్లైన్ అంటే ఒకటి గుర్తొచ్చింది. మొన్న ఒక ఆవిడ కాల్ చేశారు. సో సరే, నాకు ఆ కాల్లో అయితే ఎవరు చేస్తున్నారని అయితే నేమ్ అన్ని పర్టికులర్స్ వస్తాయి. యాక్చువల్గా నేనైతే అందరూ ఒకటేనండి. నాకు నా ముందు నా శత్రువులు అంటే ఎవరుండరు నాకు లైఫ్లో. నా ముందు వచ్చి కూర్చొని నాకు ద్రోహం చేయాలని అనుకున్న వాళ్ళని కూడా నేను నాలో ఉన్న, నా క్వాలిటీలో ఉన్న మెస్మరిజం కూల్ చేసేస్తాను. అది ఫ్రెండ్లీ నేచర్తో, అది అట్లాంటి మెంటాలిటీ అనమాట. ఒక ఆవిడ కాల్ చేసి అడుగుతున్నారనమాట. సో మీది సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు, అదేంటి గవర్నమెంట్ అంటే ఏంటి, గవర్నమెంట్లో అసలు ఫీజులు ఎందుకు ఉంటాయి, ఓకే మీరేం నేర్పిస్తున్నారు అసలు, ఇలాగ మాట్లాడుతుంది. సరే, ఆ కన్వర్సేషన్ కొద్దిగా ఏంటంటే కొద్దిగా ఇరిటేటింగ్ అనిపిస్తోంది ఆవిడ మాట్లాడే విధానము. ఏంటమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి అంటే, ఏదో గుంటూరు ఎక్కడో చెప్పింది తను. సరే పర్వాలేదు, మరి మీకు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, ఏంటి పరిస్థితి అని మీరు చెప్తానని చెప్పారు కదా, దీంట్లో పెట్టారు కదా యూట్యూబ్లో, అది చూసి చేస్తున్నాను అన్నారు. సరే అన్నాను. సో అని అన్నీ చెప్పాను, నేను వివరంగా మీకు చెప్పే విషయాలే షేర్ చేసుకున్నాను. అయితే మీరు ఇంత తక్కువ ఫీజులు ఎందుకు పెట్టారు మరి అంటుంది రివర్స్గా. ఫస్ట్ ఏమో ఫీజులు ఎందుకు ఉంటాయండి, తర్వాత ఇంత తక్కువ ఫీజులు ఎందుకు పెట్టారంటుంది. నేను ఏం చెప్పండి, మరి మీరే చెప్పాలి. ఓకే, సో అలా కాదమ్మా, అది అందరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మేము ఇలా పెట్టాము. మెయిన్ ఏంటంటే చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇంకా మహిళలు ముందుకి వచ్చి సక్సెస్ఫుల్గా ఇంకా వెళ్ళలేకపోతున్నారు. అసలు కారణం ఏంటి అంటే మధ్యలోనే స్టాప్ అయిపోవడము, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఓకే వాళ్ళు బయటికి తిరిగి వెళ్ళి కారణం కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి కదా. సరే, అవన్నీ పక్కకు పెడితే ఆ మేడం మాత్రం కొద్దిగా హార్ష్గా రఫ్గానే మాట్లాడింది. నాకు అనిపించింది, ఆ నేమ్ చూస్తే నాకు అర్థమైందనమాట. సో ఇంతకుముందే 3 మన కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు అమ్మాయిలు కాల్ చేశారు, ఇట్లా నేను ఆన్లైన్లో జాయిన్ అవ్వాను మేడం, చాలా ఫీజులు పే చేశాను. సో కానీ నాకు అర్థం కావలేదు, అర్థమయ్యేటట్టుగా చెప్పలేదు ఆవిడ. సో ఎంతసేపు ఆవిడ సెల్ఫిష్గా మెయింటైన్ చేస్తూ ఉంటుందనే విషయం నాతో షేర్ చేసుకున్నారు. అయ్యో అన్నా నేను. అంతేగాని వాళ్ళని కూడా నేను ఫలానా వాళ్ళు ఇలా ఉంటారు అనే విషయం నేను అస్సలు కామెంట్ చేయలేదు. అది నా నేచర్, నేను అవన్నీ కామెంట్ చేయను. అయితే అదే లేడీ అనమాట. సో అయితే ఇట్లా నేను సెంట్రల్ గవర్నమెంట్ కదండి, అది ఉపయోగపడుతుంది, వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికే మేము నేర్పిస్తాము. సో ఇక్కడ ఇలాగే ఉంటాయండి. సో ఏదైనా వాళ్ళకి నోట్స్ ఇస్తాం, క్లియర్గా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, రా మెటీరియల్ చెప్తామా, అన్నీ క్లియర్గా చెప్పేశాను. మీకు ఎలా చెప్తున్నానో అలాగే చెప్పేశాను. సో సరే అయితే అని పెట్టేసేసింది. ఇంకా నాకు ఎంత నవ్వుకున్నానంటే, అందుకనే ఎంత క్రోధి అయినా, ఎంత మూర్ఖుడైనా, ఎంత అతి తెలివి ఉన్నవాడైనా కానీ మనం ఇచ్చే సమాధానం, మనం మాట్లాడే విధానంలోనే ఓకే తోక ముడుచుకొని వెళ్ళిపోతారు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ. ఇది మీరు ముందు బిజినెస్లో వెళ్ళాలంటే ఉండాల్సిన ముందుగా ఫస్ట్ లక్షణం ఇది, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరితోటి మీరు ఫ్రెండ్లీ నేచర్ మెయింటైన్ చేయాలి. అది చెప్పడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాను. ఎలా ఉంది కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఏంటంటే నాకు సపోర్టివ్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా.
సో ఈ కామెంట్లో ఏంటంటే మీరు మెన్షన్ చేయండి మీకు ఇంకా ఏ విధంగా క్వాలిటీగా కావాలి, ఏం కావాలి, ఇంకే సబ్జెక్ట్స్లో మీకు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఇలాంటివన్నీ చెప్తే కనుక సో అది నేను నెక్స్ట్ టైం మీకోసం ప్లాన్ చేస్తాను. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మీకు ఫ్యూచర్లో 1 డే ఆన్లైన్ క్లాస్ అలా పెడతాను. అదేంటంటే అరోమా క్యాండిల్స్. అరోమా క్యాండిల్స్ అనేది ఏంటంటే చాలా యూస్ఫుల్ అండి హెల్త్కి, చాలా ఇంపార్టెంట్ ఇది అరోమా క్యాండిల్స్ అనేది. సో మనం ఈ హెర్బల్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి హెర్బల్స్తో పాటు ఒక గిఫ్ట్ ప్యాక్గా చేసుకుంటే ఆ గిఫ్ట్ ప్యాక్లో ఈ అరోమా క్యాండిల్స్ కూడా మీరు సెట్ చేయొచ్చు. అరోమా క్యాండిల్స్ కూడా మీరు మార్కెట్లోకి ఫాస్ట్గా తీసుకెళ్ళిపోవచ్చు. మీరు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది దానికి కూడా. ఓకేనా, ఈరోజుకి ఇంతే. మరి సబ్స్క్రైబ్, షేర్, లైక్. ఓకే, బాయ్. కామెంట్ ఆల్సో. బాయ్, సీ యూ.